టైం లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ ది షో. ఇప్పుడు మనం ఇవాల్టి స్క్రీన్ టైం హెడ్లైన్స్ చూద్దాం. హార్ట్ టచింగ్ మెలోడీ రిలీజ్, స్ట్రీమింగ్ కు చెన్నై లవ్ స్టోరీ, న్యాచురల్ బ్యూటీ పై హాట్ కామెంట్స్, మెగాస్టార్ కు కొత్త టెన్షన్. సాధారణంగా సినిమా విడుదలకు ముందే పాటలు సూపర్ హిట్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో పాటలే సినిమాపై అంచనాలను పెంచేస్తూ ఉంటాయి. అందుకే కొత్త సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అవుతుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు కూడా ఓ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి మరో మెలోడీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందుకీ ఆ మెలోడీ ఏంటి, ఏ మూవీలోనిది? టాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా బేబీ. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీకి తెలుగు ఆడియన్స్ ఫిదా అవడంతో ఈ జోడీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. ఇప్పుడు మరోసారి ఆ యంగ్ అండ్ టాలెంటెడ్ జోడీ కలిసి నటిస్తున్న సినిమా ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ తో మెప్పించిన ఆదిత్య హాసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఎపిక్ పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. ఇక తాజాగా ఆ సినిమా నుంచి మనసా వాచా అనే సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. పాట విడుదలైన వెంటనే శ్రోతలను ఆకట్టుకుంటూ అందమైన మెలోడీగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. సింపుల్ గా ఉండే లిరిక్స్, మనసుకు హత్తుకునే ట్యూన్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహబ్ అందించిన సంగీతం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఇక మరోవైపు ప్రముఖ గాయకులు ఎస్పీ చరణ్, కెఎస్ చిత్ర తమ అద్భుతమైన గాత్రంతో ఈ పాటకు ప్రారంభోశారు. ముఖ్యంగా లలితమైన సాహిత్యంతో సాగే ఈ పాటలోని కొన్ని లైన్లు ప్రేమలోని భావోద్వేగాన్ని ఎంతో అందంగా ఆవిష్కరిస్తున్నాయి. కుశలమా అంటూ అడిగే అతని కౌగిలింత, కుశలమే అంటూ పలికే ఆమెలోని చింత అనే లైన్లు పాటలోని ఎమోషన్ ను మరింతగా ఎలివేట్ చేస్తున్నాయి. ఇక లిరికల్ ప్రెజెంటేషన్, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య కెమిస్ట్రీ, పాట పిక్చరైజేషన్ అన్ని కూడా ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి. ఇక దీంతో మనసా వాచా సాంగ్ ఎపిక్ సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా నిలిచేలా కనిపిస్తుంది. ఇక సెప్టెంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఎపిక్ బేబీ తర్వాత ఈ జోడీకి మరోసారి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఓ ప్రేమ కథ, ఆ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. ఇప్పటికే ఆ సినిమాపై మంచి క్రేజ్ ఉండగా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంకా పండగే. ఇంతకీ ఆ సూపర్ హిట్ మూవీ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. వరుస విజయాలతో జోరు మీదున్న కిరణ్ అబ్బవరన్ నటించిన లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి తెరకెక్కించిన ఈ ప్రేమ కథా చిత్రంలో శ్రీ గౌరిప్రియ హీరోయిన్ గా నటించింది. జూలై 24న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు సాధించింది. ఎంతో మంది ఈ మూవీకి ఫ్యాన్స్ కూడా అయిపోయారు. ఇక కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియల నటన, కెమిస్ట్రీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మణి శర్మ అందించిన పాటలు, బీజిఎం సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా నిలిచాయి. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 50 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇక థియేటర్లో సక్సెస్ అయిన ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇక చెన్నై లవ్ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుని ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ముందే ప్రకటించగా శుక్రవారం అర్ధరాత్రి నుంచే సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అలాగే తెలుగుతో పాటు వివిధ భాషల్లోనూ ఈ చెన్నై లవ్ స్టోరీ మూవీ అందుబాటులో ఉంది. ఇక బేబీ ఫేమ్ సాయి రాజేష్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాలో చెన్నై నేపథ్యంలో ఓ అనాథ కుర్రాడు, పెళ్లి ఆగిపోయిన ఓ అమ్మాయి మధ్య సాగే స్నేహం, ప్రేమ, భావోద్వేగాలను బాగా చూపించారు. ఇక థియేటర్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. న్యాచురల్ యాక్టింగ్ తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది ఓ హీరోయిన్. ఆ బ్యూటీ గురించి గతంలో ఓ యంగ్ హీరో చేసిన కామెంట్స్ అప్పట్లో పెద్ద చర్చకి దారితీశాయి. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే ఆమెపై ఆ హీరో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, ఆమెపై కామెంట్ చేసిన ఆ హీరో ఎవరు, దానిపై ఆమె ఎలా స్పందించింది చూసేద్దాం పదండి. సాయి పల్లవి ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఆమె న్యాచురల్ యాక్టింగ్. గ్లామర్ కు దూరంగా ఉంటూ
తన నటనతోనే ప్రేక్షకుల మనసులో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఫిదాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది. తండ్రిల తర్వాత రామాయణం సినిమాతో బిజీగా ఉన్న సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతుంది. అయితే ఎంతో పాపులారిటీ ఉన్న సాయి పల్లవి గురించి గతంలో ఓ హీరో చేసిన వ్యాఖ్యలు మాత్రం అప్పట్లో సంచలనంగా మారాయి. సాధారణంగా సెట్స్ లో తన పని తాను చేసుకుంటూ వెళ్లే సాయి పల్లవి షూటింగ్ సమయంలో సరిగా ప్రవర్తించదంటూ ఆ హీరో చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. ముఖ్యంగా టైంకి షూటింగ్ రావడం లేదని, తనతో మాట్లాడే విధానం కూడా సరిగా ఉండదనే అభిప్రాయాన్ని ఆ హీరో వ్యక్తం చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరికి సంబంధించినవి అంటే హీరో నాగశౌర్య గురించి. వీరిద్దరూ కలిసి కనం సినిమాలో నటించారు. ఆ సమయంలో నాగశౌర్య చేసిన వ్యాఖ్యలు బయటకు రావడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక సాయి పల్లవి మాత్రం ఆ విషయాన్ని వివాదంగా మార్చకుండా చాలా మెచ్యూర్ గా స్పందించింది. తన వల్ల నిజంగానే ఎవరికైనా ఇబ్బంది కలిగిందేమోనని తెలుసుకోవడానికి సినిమా దర్శకుడు సినిమాటోగ్రాఫర్ ను సంప్రదించినట్లు చెప్పింది. వారు తన వల్ల ఎలాంటి సమస్య లేదని చెప్పడంతో రిలీఫ్ అయ్యానని తెలిపింది. అంతేకాదు నాగశౌర్య అంటే తనకు ఇష్టమని, ఆయన తనలో నచ్చని విషయాన్ని చెప్పారని, దాన్ని కూడా తప్పుగా తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకున్నానని సాయి పల్లవి చెప్పింది. అప్పట్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు చిరంజీవి సినిమాలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఉన్న ఓ సినిమా ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. రిలీజ్ డేట్ కంటే మరో విషయం ఇప్పుడు ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. ఇంతకీ ఆ సినిమాకు ఏమైంది? అసలు ఇప్పుడు ఎదురవుతున్న అసలు సమస్య ఏమిటి? తెలియాలి అంటే వాచ్ ది స్టోరీ. చిరంజీవి విశ్వంబర ఎప్పుడు వస్తుంది? ఈ సినిమా ఎందుకు ఆలస్యం అవుతుంది అనే ప్రశ్నలు ఎప్పటినుంచో ఉన్నాయి. వేఫెక్స్ పనులు, రిలీజ్ డేట్ మార్పులు, ఇలా ఒక్కో కారణంతో సినిమా వాయిదా పడుతూనే వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఆలస్యం కంటే మరో విషయం సినిమాకు పెద్ద సమస్యగా మారుతున్నట్లు కనిపిస్తుంది. అదే ప్రేక్షకుల ఫోకస్ క్రమంగా విశ్వంబర నుంచి దూరం అవుతుండటం. ఒకప్పుడు చిరంజీవి సినిమాల లైనప్ లో ఈ మూవీ గురించే ఎక్కువగా చర్చ జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక ఫ్యాంటసీ కాన్సెప్ట్, భారీ సెట్స్, చిరంజీవి డిఫరెంట్ లుక్ తో విశ్వంబర మొదట్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. టీజర్ వచ్చిన తర్వాత మాత్రం వేఫెక్స్ పై మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో విజువల్స్ ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే పనిలో టీం ఉందనే వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి సినిమా నుంచి చెప్పుకోదగ్గ అప్డేట్స్ లేకపోవడంతో మొదట్లో ఉన్న క్రేజ్ క్రమంగా తగ్గిపోయింది. ఇదే సమయంలో చిరంజీవి మరో సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్ కూడా వేగంగా దూసుకెళ్తుంది. టైటిల్, గ్లిమ్స్, రిలీజ్ ప్లాన్ అంటూ ఆ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ వస్తూ ఉండటంతో సహజంగానే ఆడియన్స్ అటెన్షన్ కూడా అటువైపు వెళ్లిపోయింది. సో ఇక్కడే విశ్వంబరకు అసలు సవాల్ మొదలవుతుంది. సినిమా ఆలస్యం కావడం కంటే ఆ గ్యాప్ లో ప్రేక్షకులు మరో సినిమాలపై ఆసక్తి పెంచుకోవడమే పెద్ద సమస్య. అందుకే ఇప్పుడు కేవలం రిలీజ్ డేట్ ప్రకటిస్తే సరిపోదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మళ్లీ పాత హైప్ ను తీసుకురావాలంటే సినిమా ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో చూపించే కొత్త కంటెంట్ అవసరం. ముఖ్యంగా వేఫెక్స్ విషయంలో ఈసారి ఎలాంటి మార్పులు చేశారో చూపించగలిగితే సినిమాపై మళ్లీ బజ్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించినా కొద్ది రోజుల చర్చ తర్వాత మళ్లీ అదే సైలెంట్ పరిస్థితి రావచ్చు. అందుకే విశ్వంబరకు ఇప్పుడు అసలు సమస్య ఆలస్యం కాదు, ఆడియన్స్ మైండ్ లో సినిమా గురించి ఉన్న ఆసక్తిని తిరిగి తీసుకురావడమే. చిరంజీవి బర్త్డే సమయంలో వచ్చే అప్డేట్ ఈ సినిమాకు మళ్ళీ ఎంత హైప్ తీసుకొస్తుందో చూడాలి. దివాల్టీ స్క్రీన్ టైం మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.